ఆందోళన చేసిన ఘటన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలో జరిగింది. శంకరయ్య అనే ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసన తెలిపారు. టీచర్ శంకరయ్య ఇతర ఉపాధ్యాయులపై కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. నేను జడ్పీహెచ్ఎస్ నిట్టూరు హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను సార్. మరి పక్క పాఠశాలలో పనిచేస్తున్నటువంటి భార్య ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ఉంది. 10 మంది మరి రోహిత్ కుమార్ అనేటువంటి టీచరు పైన మరి అసభ్యంగా ప్రవర్తించడం, టాటాలు బాయ్ బాయ్ చెప్పడం, చిల్లర పనులు చేయడంతో మరి మేడం గారు పోలీస్ స్టేషన్లో వీళ్ళపైన కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఆ కేసు నుంచి తప్పిపుచ్చుకోవడానికి మరి టీచర్ల మధ్యలో గొడవలు మరి పిల్లలకు సంబంధం లేని విధంగా పిల్లలకు అంటబెట్టడం, గ్రామస్తులకు అంటబెట్టడం ఇది కొద్దిగా బాధాకరమైనటువంటి అంశము. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక కల్పితమైనటువంటి ఆ నాటకాన్ని, బూటకాన్ని, అవాస్తవాన్ని మరి తెరపై మీకు తీసుకొని వచ్చేసి న్యాయాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు ప్రజాస్వామికవాదులు కానీ చట్టం కానీ అందరూ గమనించి మరి దీన్ని పరిశీలన చేసి లోతైన విశ్లేషణ చేసి నిజమైన దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళను చట్టపరిధిలో శిక్షించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నా ఆవేదన నేను వ్యక్తపరచడం జరుగుతూ ఉంది అని చెప్తే మరి వాళ్ళు మీటింగ్ పెట్టకపోవడం అనేది కొంచెం బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకూడదు, వాళ్ళు చక్కగా చదువుకోవాలని చెప్పేసి నేను డిఓ గారికి కూడా నేను డిప్యుటేషన్ మీద పంపించమని లెటర్ కూడా పెట్టడం జరిగింది. మరి ఆ డిఓ గారు ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక వాళ్ళు పంపించలేదు. సో ఇది అందరూ కూడా గమనించాలి. మా పిల్లలు కానీ తర్వాత మా టీచర్లు కానీ చేస్తున్నటువంటిది ఒక కపటత్వం, ఒక నాటకం, ఒక బూటకంగా దీన్ని నేను పరిగణిస్తూ ఉన్నాను.